హలో అండి, వెల్కమ్ టు గవర్నమెంట్ జాబ్స్ పోర్టల్. సో మనకి రైల్వే ఎగ్జామ్ పేపర్ లీక్ న్యూస్ అనేది మనకు రావడం జరిగిందండి. సో డీటెయిల్గా మనం అయితే ఈ వీడియోలో చూసుకోండి. సిబిఐ వాళ్ళు, సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ వాళ్ళు పట్టుకోవడం జరిగిందనమాట. సుమారుగా 26 మందిని అరెస్ట్ చేశారు. అలాగే 1,17,00,000 రూపాయలని సీజ్ చేయడం జరిగిందనమాట. ఇది ఎక్కడ జరిగింది అంటే ఈస్ట్ సెంట్రల్ రైల్వే అయిన ముఘల్ సరాయ్లో జరిగిందనమాట. ఓకేనా? సో ఈ డీటెయిల్స్ కంప్లీట్గా అయితే ఈ వీడియోలో చూద్దాం. అంతకంటే ముందు ఒక చిన్న ఇంటిమేషన్ అండి. జీజేపీ తెలుగు అనే మా ఆండ్రాయిడ్ యాప్లో మనకి రీజనింగ్ ప్లస్ మ్యాథ్స్ క్లాసెస్ ఉన్నాయి ఫర్ ఆర్ఆర్బి గ్రూప్ డి ఎగ్జామ్కి సంబంధించి. ఇంగ్లీష్ మీడియం అండ్ తెలుగు మీడియం స్టూడెంట్స్కి అర్థమయ్యే విధంగా క్లాసులు ఉంటాయి. కేవలం 500 రూపాయలకే మనకి 6 నెలల వ్యాలిడిటీ అనేది ఉంటుందన్నమాట. ఓకేనా? సో ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు తప్పకుండా ఎన్రోల్ చేసుకోండి. కింద డిస్క్రిప్షన్లో యాప్ లింక్ అయితే ఇవ్వడం జరుగుతుంది. ఓకే, సో ఇది ఎక్కడ జరిగిందని చెప్పుకున్నాం, ముఘల్ సరాయ్లో జరిగింది. ఇది ఒక డిపార్ట్మెంటల్ ఎగ్జామినేషన్ అనమాట. యాక్చువల్లీ ఎగ్జామ్ వచ్చేసి March 4th, అంటే నిన్న March 4th జరుగుతుంది అనమాట. థర్డ్ నైట్ March 3 అర్ధరాత్రి, ఓకేనా, అంటే March 4 తెల్లవారుజామున. సో ఆ మధ్య గ్యాప్లోని మనకి సిబిఐ వాళ్ళు అయితే వీళ్ళని పట్టుకోవడం జరిగిందనమాట. సీనియర్ డిఈని అలాగే ఒక 8 రైల్వే అఫీషియల్స్ని అయితే మనం పట్టుకోవడం జరిగింది. ఈ కేసులో రిజిస్టర్ చేశారనమాట. సో ఇది యాక్చువల్లీ March 4th జరగాల్సిన ఎగ్జామ్. ఇది ఏంటి పోస్ట్ ఏంటి అంటే చీఫ్ లోకో ఇన్స్పెక్టర్స్ అండి. క్లియర్గా చెప్పుకున్నాం, ఇది ఒక డిపార్ట్మెంటల్ ఎగ్జామ్. అంటే ఆల్రెడీ ఏఎల్పీస్ ఉంటారా, అసిస్టెంట్ లోకో పైలట్స్ ఆల్రెడీ జాబ్ చేస్తుంటారు కదా, వాళ్ళకి ఈ ఎగ్జామ్ అనమాట. ఓకేనా? ప్రెజెంట్గా ఎవరైతే లోకో పైలట్స్ కింద వర్క్ చేస్తున్నారో వాళ్ళు ఒక 17 మందిని పట్టుకోవడం జరిగింది. వీళ్ళు మనీ ఇచ్చి ఈ క్వశ్చన్ పేపర్ని అయితే తీసుకున్నారు వీళ్ళ దగ్గర నుంచి అని క్లియర్గా మనకు తెలుస్తుంది న్యూస్లోని. సో ఏంటి, వీళ్ళ దగ్గర క్లియర్గా ఫోటో కాపీస్, హ్యాండ్ రిటన్, చేతితో రాసిన నీట్గా పేపర్స్ మీద క్వశ్చన్స్ అన్నీ కూడా ఉన్నాయి. అది ఒరిజినల్ పేపర్తో కూడా టాలీ చేశారంట. సో అవే యాజ్ ఇట్ ఈస్ అవే క్వశ్చన్స్ ఉన్నాయన్నమాట. ఇది యాక్చువల్లీ ఎవరు లీక్ చేశారంటే ఈ సీనియర్ డిఈ అయిన ఇతనే క్వశ్చన్ పేపర్ ప్రిపేర్ చేశారంట. సో ఇతను వచ్చేసి మనకి వేరే అతనికి ఇస్తే అతను దీన్ని హిందీలో ట్రాన్స్లేట్ చేసి అది మిగతా వాళ్ళకి అలా పాస్ చేసి తర్వాత మనీకి దీన్ని సెల్ చేశారు అని ఇక్కడ అయితే మనకి క్లియర్గా తెలుస్తుంది. చూసుకోండి, అసలు రైల్వే ఎగ్జామ్స్ మీద ఇప్పటికే చాలామందికి నమ్మకం లేదు యాక్చువల్గా చెప్పాలంటే. బట్ ఒక చిన్న గుడ్ న్యూస్ ఏంటి అంటే దీన్ని కనీసం పట్టుకోగలిగారు, అంటే ఎగ్జామ్కి ముందు పట్టుకోగలిగారు. అది మనం గుడ్ న్యూస్ కింద మనం చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఎగ్జామ్ అయిపోయిన తర్వాత లాస్ట్కి మళ్ళీ అప్పుడెప్పుడో పట్టుకొని మళ్ళీ ఎగ్జామ్స్ క్యాన్సిల్ చేసి ఇలాంటి ప్రొసీజర్స్ కాకుండా ఎగ్జామ్ ముందు పట్టుకునేందుకు కొంచెం ఆనందంగా ఉన్నా సరే, బట్ స్టిల్ అసలు ఇలాంటివి జరగకుండా ఎప్పుడు ప్రతిసారి జరుగుతూనే ఉన్నాయి. వీటిని కంపల్సరీగా చాలా చాలా సీరియస్గా తీసుకోవాల్సిన టైం ఇది. సో మీ వ్యూ ఏంటో కూడా తప్పకుండా కింద కామెంట్ చేయండి. సో ఓకే అండి, అయితే నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. సో ఓకే దెన్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండ్ హ్యావ్ ఎ నైస్ డే. Bye-bye.